మాధవా రావుగా భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. హలో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ కే సిరీస్ కు మీకు స్వాగతం. ఎపిసోడ్ 2 కి కొంచెం లేట్ అయింది, క్షమించండి. కొత్తగా ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్. ఈ సిరీస్ లో మనం కలియుగం గురించి మొత్తం వివరంగా తెలుసుకుంటాం. కలియుగం ఎందుకు ప్రారంభమైంది, కలియుగానికి ముందు యుగాల్లో ఏం జరిగింది, కలియుగం ప్రారంభం నుండి చివరి వరకు ఏం జరుగుతుంది, కలిపురుషుడు ఎలా పుడతాడు, కలిని అంతం చేయడానికి కల్కి భగవాన్ ఎలా జన్మిస్తారు, కలియుగం పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు మనిషి జీవితానికి గమ్యమేమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ సిరీస్ లో మీకోసం అందిస్తున్నాం. మరి వీటికి సమాధానాలు తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉందా? అయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం మహాయుగంలోని చివరి 4వ యుగం ప్రస్తుతం మనం ఉన్న కలియుగం. ఈ కలియుగ కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమయ్యింది అని మనం ఎపిసోడ్ 1 లో చెప్పుకున్నాం. ఈ వీడియో మీకు మరింత క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఎపిసోడ్ 1 మీరు తప్పకుండా చూడాలి. ఎపిసోడ్ 1 లో కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, కలియుగానికి ముందు యుగాల్లో ఏం జరిగింది అనే విషయాలు చర్చించాము. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కలియుగంలో అధర్మము, అన్యాయము, విచ్చలవిడితనం, అవినీతి, పాపభీతి లేకుండా తప్పులు చేయడం లాంటివి పుష్కలంగా జరుగుతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం కలియుగం ప్రారంభం నుంచి చివరి వరకు ఏం జరుగుతుంది, అలాగే ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైంది, కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలకి సంబంధించిన విషయం కాబట్టి కొన్ని పదాలు, సెంటెన్స్లు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ద్వాపర యుగం చిట్ట చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించి పాండవులు స్వర్గానికి వెళ్లిన తర్వాత అర్జునుడి మనవడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు భరతవర్ష చక్రవర్తి అయ్యాడు. అతని రాజ్యంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరిసింది. కలియుగం ప్రారంభమైనప్పటికీ పాపాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాండవుల వంశాన్ని అంతం చేయడానికి అశ్వత్థామ పంపిన బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడానికి శ్రీకృష్ణుడు పరీక్షిత్ తల్లి అయిన ఉత్తర గర్భంలోకి ప్రవేశించినప్పుడు పరీక్షిత్తో గర్భం పంచుకున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ శక్తి, లక్షణాలు పరీక్షిత్ మహారాజులో కూడా కొంతవరకు ఉన్నాయి. అందువలన పరీక్షిత్ జీవించి ఉన్నంత వరకు కలియుగం దాని పూర్తి రూపంలోకి రావడం సాధ్యం కాదు. ద్వాపర యుగం అంతరించి కలిపురుషుడి ప్రభావం మొదలవుతుంది. కలియుగం ప్రారంభమవుతున్న దశలో పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. అయితే కలి తన ప్రభావం ముందుగా సాధు జంతువులపై చూపించడం మొదలుపెట్టాడు. పరీక్షిత్ మహారాజుకు ఒకరోజు గోమాత ఏడుపు వినిపించింది. వెంటనే ఆవు దగ్గరికి వెళ్లి ఆ ఆవుకి కాళ్ళు లేకపోవడం గమనిస్తాడు. ఎందుకు, ఏమైంది అని ప్రశ్నించగా కలిపురుషుడు ఆ ఆవు కాళ్ళు నరికేశాడు అని తెలుస్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన పరీక్షితుడు వెంటనే కలిని పట్టుకుని బంధించి హింసకు గురి చేస్తాడు. పరీక్షిత్ మహారాజు పెడుతున్న హింసను తట్టుకోలేని కలి, ఎందుకు నన్ను ఇలా బంధించి కొడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు ఆవు పట్ల చేసిన పాపానికి ఇది శిక్ష అంటాడు పరీక్షిత్ మహారాజు. అయితే ఇది కలియుగం కనుక తాను ప్రవేశించినట్లు ఏమైనా చేసే హక్కు తనకి ఉందని కలి చెప్తాడు. అయితే పరీక్షిత్ మహారాజు దానికి అంగీకరించి, నగరంలో అన్ని చోట్ల తిరగడానికి నీకు హక్కు లేదు అని పరీక్షిత్ మహారాజు ఒక షరతు విధిస్తారు. అయితే అప్పుడు కలి ఒక నిబంధన పెడతాడు. నేను ఉండే చోటుకు ప్రజలు రాకుండా ఉంటే నేను వారిని ఏమీ చేయను అని చెప్తాడు. కలి షరతుకు పరీక్షిత్ మహారాజు అంగీకరిస్తాడు. కలి ఉండే స్థానాన్ని అతన్నే చెప్పమని అడుగుతాడు పరీక్షితుడు. అయితే మద్యం తాగే దగ్గర, చూదమాడే దగ్గర, వ్యభిచారం జరిగే దగ్గర, ఎక్కడైతే జీవహింస చేస్తారో ఆ ప్రాంతాల్లో తాను ఉంటాను అని కలి చెప్తాడు. అందులో భాగంగా వ్యభిచారం నుంచి వచ్చే కామము, మద్యపానం నుంచి వచ్చే మదము, చూదం నుంచి వచ్చే అసత్యము, హింస నుంచి వచ్చే కోపము, క్రూరత్వంలోనూ తన చోటు ఉంటుంది అని చెప్తాడు. కలిపురుషుడు కామ, క్రోధ, మోహ, మద, మాశ్చర్య, స్వర్ణ, జూదం, మద్యం, వ్యభిచారం ఉండే ప్రదేశాల్లో ఉంటాడు. అయితే తనకి ఈ 9 స్థానాలు చెందుతాయని, ఈ స్థానాల్లో ఉండేవారు ఎవరైనా సరే కలి వారిని పట్టి పీడిస్తాడు. చివరికి కలిని బంధించిన పరీక్షితుడు కూడా కలి ప్రభావంతోనే మరణిస్తాడు. మహారాజు ధరించే బంగారు ఆభరణాల్లో ప్రవేశించిన కలి ప్రభావంతో మాశ్చర్య పీడితుడై ఓ ముని శాపానికి గురై మరణిస్తాడు. దీంతో పూర్తిగా కలియుగానికి కలి అధిపతి అయ్యాడు. అందుకనే ఆ 9టికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెప్తున్నాయి. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపన చేస్తారు. అయితే కల్కి భగవాన్ వచ్చే సమయానికి ఈ కలియుగం ఎంత దారుణంగా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ యుగానికి అయినా సరే 4 పాదాలు ఉంటాయి. ప్రథమ,
ద్వితీయ, తృతీయ, చతుర్థి. ఈ 4 పాదాలను 4 స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఉన్నది కలియుగం ప్రథమ పాదం అంటే ప్రారంభ దశలో. కలియుగంలో ప్రథమ పాదం నుంచి మొదలై ధర్మం క్షీణించిపోతుంది. అంటే కామము, లోభము వృద్ధి చెందుతాయి. ఇక్కడ కామము అంటే సెక్షువల్ ఫీలింగ్ కాదు. కామము అంటే కోరిక. అది ఎలాంటి కోరిక అయినా అయి ఉండవచ్చు. సత్యం అంతకంతకు తగ్గిపోతుంది. హింస, కపటం, తగాదాలు, అశాంతి విస్తరించిపోతాయి. ప్రజల మధ్య నైతిక విలువలు, మానవ నైతికత తగ్గిపోతుంది. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. భౌతిక విలువలకు, స్వార్థం, కోరికలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కలియుగంలో వేద జ్ఞానం, సంప్రదాయాలు తగ్గిపోతాయి. ప్రజలు అధర్మంలో పడిపోతారు. మంచి విలువలను మరిచిపోతారు. సమాజంలో అశాంతి, అవినీతి, అన్యాయం పెరుగుతాయి. ఈ యుగంలో ప్రకృతి విపత్తులు, మహాయుద్ధాలు, భూకంపాలు మరియు ఇతర ప్రతికూల సంఘటనలు జరుగుతాయి. ప్రజలు మరింత కష్టాలు ఊబిలోకి పడిపోతారు. భగవద్గీతలోనే కాదు, శ్రీమద్ భాగవత మహాపురాణంలోనూ శ్రీకృష్ణుడు ఊహించిన విషయాలు చాలా ఉన్నాయి. కలియుగం యొక్క శక్తివంతమైన ప్రభావం వల్ల మతం, సత్యం, శుభ్రత, సహనం, దయ, జీవితకాలం, శారీరక బలం మరియు జ్ఞాపక శక్తి అన్ని రోజురోజుకు తగ్గిపోతాయి. కలియుగంలో సంపద మాత్రమే మనిషి యొక్క మంచి పుట్టుక, సరైన ప్రవర్తన మరియు మంచి లక్షణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. పురుషులు మరియు మహిళలు కేవలం శారీరక ఆకర్షణ కారణంగా మాత్రమే కలిసి జీవిస్తారు. అలాగే వ్యాపారంలో విజయం అనేది మోసంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే పనికిరాని వాడని సమాజంలో అందరూ భావిస్తారు. కపటత్వం లేదా మోసం చేయడం అనేది ధర్మంగా భావిస్తారు. వివాహం వ్యవస్థ నిలబడదు. వృద్ధులైన తల్లిదండ్రులను చూసే పిల్లలు ఉండరు. ఈ విధంగా అంతకంతకు భూమి అవినీతి జనాభాతో నిండిపోతుంది. కాబట్టి సామాజిక వర్గాల్లో తమను తాము బలవంతులుగా చూపించుకుంటే రాజకీయ అధికారం లభిస్తుంది. ప్రస్తుత కాలంలోనే వేడి, చలి, వర్షాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. మరి కలియుగాంతానికి అవి ఎంత దుర్భరంగా తయారవుతాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. చివరికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పీల్చడానికి గాలి కూడా కలుషితమైపోయి కలియుగంలో మానవుల గరిష్ట జీవితకాలం 100 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఎత్తు 6 అడుగుల నుండి 3 అడుగులకు తగ్గిపోతుంది. ఆవులు పాలు ఇవ్వడం మానేసి పాలకి బదులుగా రక్తాన్ని ఇస్తాయి. కలియుగం చిట్ట చివరలో అంటే కలియుగానికి కృతయుగానికి మధ్య దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి అవతారంలో జన్మించి ధర్మ సంస్థాపన చేస్తారని మన హిందూ పురాణాలే కాదు, వేరువేరు మత గ్రంథాల్లో కూడా వేరువేరు పేర్లతో పేర్కొన్నారు. చివరికి కల్కి భగవాన్ కలియుగాన్ని ముగించి ధర్మాన్ని పునరుద్ధరించి తదుపరి యుగాన్ని అంటే సత్యయుగాన్ని స్థాపిస్తారు. కలియుగం ముగింపుతో కృతయుగం అంటే సత్యయుగం మొదలవుతుంది. సత్యయుగంలో ధర్మం పునరుద్ధరించబడుతుంది. సత్యం మరియు న్యాయం స్థాపించబడతాయి. అవును, మరి ఆ తర్వాత ఏంటి? సత్యయుగం స్టార్ట్ అయింది. సత్యయుగం ఆల్రెడీ అయిపోయింది కదా, మరి మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది? ఆలోచనలో పడ్డారా? అంత ఆలోచించకండి, నేనున్నా కదా, అన్నీ మీకు వివరంగా ఈ సిరీస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి కల్కి భగవాన్ ఎలా జన్మిస్తారు? కల్కి భగవాన్ జన్మించిన శంబల అనే నగరం ఎక్కడ ఉంది? కలిపురుషుణ్ణి కల్కి భగవాన్ ఎలా అంతం చేస్తారు? కలిని అంతం చేయడానికి సప్త చిరంజీవులు కల్కి భగవాన్ కు ఎలా సహాయం చేస్తారు? అసలు ఈ యుగాలేంటి? మనిషి జీవిత లక్ష్యం ఏంటి? మైండ్ లో అంతా తికమకగా ఉందా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ సిరీస్ లో మిగిలిన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మరి ఈ సిరీస్ ని మిస్ అవ్వకుండా, మిస్ అయితే మొత్తం కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఎప్పుడైనా సరే ఒక విషయం గురించి పూర్తి అవగాహన ఉండడం చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై తెలుగు.